రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఆగస్టు 7వ తేదీన మక్కా ఒప్పందం జరిగింది. ఇది చాలా అంతర్జాతీయంగా ప్రాముఖ్యత కలిగిన ఒప్పందంగా అనుకుంటున్నారు. మొట్టమొదటిసారి ఇస్లామిక్ దేశాలు ఒక సైనిక కూటమిగా ఏర్పడుతున్నాయి. పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా. ఇంకొక విశేషం ఏంటంటే ఈ మూడు కూడా సున్నీ దేశాలు. దానికి ఇప్పుడు టర్కీ ఇచ్చిన ప్రకటనను బట్టి ఈజిప్ట్ కూడా చేరబోతుంది. అది కూడా సున్నీ దేశం. అంటే సున్నీ మిలిటరీ సంధి కుదిరిందన్నమాట. మేబీ ఇరాన్ వెంటనే ప్రతిస్పందించింది. సౌదీ మీరు మిలిటరీ ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన మా దాడిల నుంచి తప్పించుకోలేరని. ఎందుకంటే సహజంగా వాళ్ళు షియాలు, వాళ్ళు ఇరానీసు సౌదీకి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. రైవలరీ ఎప్పటి నుంచో నడుస్తుంది. ఇక్కడ సమస్య అసలు ఈ మక్కా ఒప్పందం అనేది ఆచరణ సాధ్యమా? చాలా మందిలో ఇది ఏం జరగబోతుంది, ఇదేదో ఇస్లామిక్ దేశాలన్నీ కలిపి ఒక మిలిటరీ ఒప్పందానికి రాబోతున్నాయా? ముఖ్యంగా పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ. కాకపోతే ఆ ఒప్పందంలో ఆ క్లాజు లేదనుకోండి. ఇప్పుడు జరగబోతుంది ఏంటి అంటే ఏమిచ్చారు వాళ్ళు ప్రకటనలో? ఒక దేశం మీద దాడి చేస్తే రెండో దేశం మీద దాడి చేసినట్టే. అంటే ఇప్పుడు ఉదాహరణకి సౌదీ మీద హౌతీలు దాడి చేస్తున్నారు. అది టర్కీ మీద, పాకిస్తాన్ మీద దాడి చేసినట్టే. సౌదీలు తిరిగి దాడి చేసినట్టుగా పాకిస్తాను, టర్కీ కూడా హౌతీ మీద దాడి చేయాలి. దీని సారాంశం అది. సారాంశం ఎందుకని ఇది? ఉదాహరణకి ఇంకోటి చెప్తాను. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా దాడి చేస్తే సరిహద్దుల్లో, మరి టర్కీ అను సౌదీ అరేబియా వచ్చి ఆఫ్ఘనిస్తాన్కి వ్యతిరేకంగా పోట్లాడాలి. వినండి ఎన్నెట్లా ఉన్నాయో. రేపొద్దున ఇది ఇరాన్కి వ్యతిరేకంగా ఒకవేళ సౌదీ మీద దాడి చేసింది అనుకోండి ఇరాన్, మరి పాకిస్తాను, టర్కీ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయాలి. చూడండి ఇవన్నీ కూడా. అంటే ఇవి ఆచరణ సాధ్యమా? ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటికే పాకిస్తాన్, సౌదీ మధ్య సంధి ఉంది. మరి ఇరాన్ తోటి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది పాకిస్తాన్. సో వింటానికి ఏదో ఒక్కసారి ఏదో జరిగిపోయిందన్నంత సంచలన వార్తగా అనిపించినా, మరి ఆచరణలో వచ్చేసరికి ఇది ఎలా ఉంటుంది అనేది అప్పుడే తెలియదు. అంటే దిస్ ఈజ్ ఎ విష్ఫుల్ థింకింగ్. నిజం చెప్పాలంటే వాళ్ళ విష్ఫుల్ థింకింగ్. ఇస్లామిక్ దేశాలు అందరం కలిసి మనం ఇంకొకరి మీద ఆధారపడటం దేనికి? మనకు మనం డెవలప్ కాగలం. ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్. ఎందుకు టర్కీ, పాకిస్తాన్, సౌదీతో కలిశాయి? ఎందుకంటే ఇప్పుడు ఆత్మరక్షణలో ఉంది సౌదీ కదా, మిగతా వాళ్ళు లేవు. కారణం ఒకటే, సౌదీ క్యాపిటల్, సౌదీ డబ్బులు. వాళ్ళకి లేని సౌదీ దగ్గర ఉన్నది ఏంటంటే సౌదీ డబ్బులు. పాకిస్తాన్ అడుక్కుంటుంది ప్రపంచం మొత్తం. వాళ్ళకి దీన్ని అడ్డం పెట్టుకొని ఎంతో కొంత వాళ్ళు ఆర్థిక సహాయం చేసిన, పెట్టుబడులు పెట్టిన పాకిస్తాన్లో, లేకపోతే ఎనర్జీ అసిస్టెన్స్ ఇచ్చిన, ఇంధనం వాళ్ళకి మిగతా వాళ్ళకన్నా ప్రయారిటీతో సప్లై చేసిన వాళ్ళకి అడ్వాంటేజే కదా. అట్లనే టర్కీకి కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్ చాలా అవసరం. రెండోది, హీట్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే టర్కీ విషయంలో చూసుకుంటే, ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి మీరు. టర్కీ అనేది ఇవాళ సౌదీ అయినా అసలు ఆ బెల్ట్ మొత్తం కూడా అసలు దేశాలు లేవండి. అవన్నీ కూడా ఒట్టమన్ సామ్రాజ్యం కిందనే ఉన్నాయి. సౌదీ అయినా ఇంకేదైనా ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా. అటువంటిది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిషు, ఫ్రెంచ్ మధ్య జరిగిన సీక్రెట్ ఒప్పందంతో ఈ దేశాలన్నీ ఏర్పడ్డాయి. ఫ్రెంచ్ వాడు సిరియాని, బ్రిటిష్ వాడు సౌదీని ఇట్లా పంచుకున్నారు. తర్వాత ఇవన్నీ స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి.
టర్కీకి అది లోపల చాలా ఇదిగా ఉంది, మా ఆధిపత్యం పోయిందని ఉంది. ఎప్పటికైనా ఇస్లామిక్ దేశాలన్నిటిలో తను నాయకురాలు కావాలని ఉంది టర్కీకి. ఇది ఒక బంగారు అవకాశంగా టర్కీ ఫీల్ అవుతా ఉంది. సహజం కదా, దాన్ని కాదనలేము. సో ఇవి చివరికి ఎక్కడికి దారితీస్తాయి అనేది చెప్పలేము, ఏం జరుగుతుందనేది. కాకపోతే ఇక్కడ శత్రువులు చూసుకుంటే మీకు పాక్ ఎవరు శత్రువు? భారత్, ఇరాన్ కాదు. అట్లానే సౌదీకి ఎవరు? ఇరాన్. టర్కీకి ఎవరు? మీరు వెళ్తే గ్రీసో లేకపోతే ఆర్మేనియానో. సో కామన్ కాదు ఇవన్నీ కూడా. మేబీ ఇజ్రాయెల్ విషయంలో ఒకటవుతారేమో, అది కూడా చెప్పలేను. సౌదీ ఇజ్రాయెల్ తోటి రెగ్యులర్గా బ్యాక్ ఛానల్ టాక్స్ నడుస్తున్నాయి. సౌదీకి ఏమి ఇజ్రాయెల్ తోటి అంత వైరుధ్యం లేదు, రికగ్నైజ్ చేయలేదు కానీ వైరుధ్యం లేదు. టర్కీ పాకిస్తాన్లకే ఉంది. సరే, కాబట్టి ఇవన్నీ కూడా నాకు ఏదో అసలు ఒక ఒప్పందం అయితే కుదిరింది తప్పితే ఎన్నాళ్ళు నిలబడుతుందో కూడా చెప్పలేము. ఇది అసలు రెండోది ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోతున్నాం మనం. నాటోలాగా ఎందుకు కాలేదు ఇది? నాటోకేంటి, ఒక జాయింట్ కమాండ్ ఉంది, సపరేట్ సైన్యం ఉంది నాటోకి, దానికి ఒక కమాండ్ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఉంది, కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. వీళ్ళకేముంది? సౌదీ మీద దాడి చేస్తే పాకిస్తాన్ నుంచి సైన్యం వెళ్ళి దాడి చేయాలి. సో అసలు అది ఎట్లా ఉందంటే, నాకైతే మిలిటరీ సంధి లాగా లేదు ఇది, రాజకీయ సంధి. ఒక విష్ఫుల్ థింకింగ్ లాగా, ఒక ఒక ఇంటెంట్ వీళ్ళకి అంతే, కోరిక, అంతకు మించి ఏం లేదు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మరి భారత్కు వ్యతిరేకంగా ఉంటుందా ఈ సంధి? ఇది చాలా మందిలో ఉన్న డౌటు. ఇస్లామిక్ దేశాలు అన్నీ కలిసినాయి కదా అనేది. ఇందాక నేను చెప్పాను కదా, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్లు ఒక్కొక్కటి. సౌదీ భారత్ విషయంలో చాలా మిత్ర దేశంగా ఉంటా ఉంది. ఈవెన్ మీరు వ్యాపార పరంగా చూసుకున్న పాకిస్తాన్కి భారత్కి ఎక్కడ పోటీ లేదు సౌదీ వ్యాపారం. మనం 24-25లో 42 బిలియన్లు ఉంది డాలర్లు. 25-26లో బికాజ్ ఈ యుద్ధం వలన కావచ్చు, ఏదైనా కావచ్చు, తగ్గింది, 27 బిలియన్ డాలర్లు ఉంది. పాకిస్తాన్ ఎక్కడుంది? 24-25లో 3-4 బిలియన్లు, 25-26లో 5-6 బిలియన్లు. సో సౌదీ ఇంట్రెస్ట్ భారత్ విషయంలో వ్యాపారం మరి ఎక్కువగా ఉంది కాబట్టి భారత్తో తగాద పెట్టుకోవాలని సౌదీకి ఉండదు. టర్కీ ఏంటంటే పాకిస్తాన్కి మద్దతు ఇవ్వచ్చేమో కానీ, బట్ సౌదీ ఇస్తుందని చెప్పలేదు. అయినా కూడా ఒక్క యాంగిల్లో ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏంటంటే అది కాశ్మీర్ విషయం. కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్, టర్కీ పూర్తిగా ఒకటిగా ఉన్నాయి. టర్కీ ఐక్యరాజ్య సమితిలో కూడా మెన్షన్ చేస్తూ ఉంటుంది కాశ్మీర్ పాకిస్తాన్ తరఫున. సౌదీ ఆ స్థాయికి లేదు. ఏదో అప్పుడప్పుడు ఆ ఓఐసీ తరఫున ప్రకటించి కూర్చుంటున్నారు తప్పితే వాళ్ళేం మాట్లాడట్లా. ఏమైనా ఈ సంధి వలన మెల్లిగా సౌదీని కన్విన్స్ చేసుకోగలరా మిగతా ఇద్దరు? అంత తేలికైన విషయమే కాదు. సౌదీకి తెలుసు భారత్ యొక్క దౌత్య సంబంధం దానికి చాలా ముఖ్యమని తెలుసు సౌదీకి. దీంట్లో నాకు కొంత అనుమానం ఉంది కానీ, బట్ భారత్కి వ్యతిరేకంగా ఇది మారే స్థాయి ప్రస్తుతానికైతే లేదు. అసలు ఇది ఎవరు వీళ్ళందరూ కలిసి, నలుగురు కలిసి ఒక దేశం మీద దాడి చేస్తే రెండో దేశం మీద దాడి చేసినట్లేనని చెప్పటం వేరు కానీ ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. ఒకటి, మిలిటరీ స్ట్రక్చర్ లేదు వీళ్ళ నలుగురు కలిపి. ఇంకా కూడా కొన్ని దేశాలు చేరతాయట, చేరనివ్వండి. అమెరికా కూడా ఇది కంటగింపుగా ఉంది. ఎందుకంటే అమెరికాకు దూరంగా జరగటానికి చైనా పన్నిన పన్నాగం అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు. చూద్దాం ఎట్లా మారుతుందో. బట్ యాజ్ ఆన్ టుడే మాత్రం ఇది రాజకీయ సంధి తప్పితే మిలిటరీ సంధి కాదనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.